నమస్కారం, రాఖీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్యశాల పనుల పురోగతిపై సమీక్ష మంత్రి గొట్టిపాటి ఆధ్వర్యంలో. వైసీపీలో మహిళలకు తగిన ప్రాధాన్యత లేదన్న మాజీ కౌన్సిలర్ పద్మలత. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్యశాల పనుల పురోగతిపై మంత్రి గొట్టిపాటి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఎరపతనేని, కలెక్టర్ కృతికా శుక్ల, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ కళాశాల బోధనాసుపత్రి నిర్మాణం మే 15 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీ నుండి ఆసుపత్రి ఓపీ బ్లాక్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అమరావతికి చట్టబద్ధత నా వల్లే వచ్చిందని జగన్మోహన్ రెడ్డి అంటారేమోనని భయపడ్డానని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. వచ్చే ఎన్నికలే కాదు, సృష్టి ఉన్నంత వరకు వైసీపీ అధికారంలోకి రారని ఎమ్మెల్యే ఎరపతనేని ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోయి 13 ఏళ్లైనా రాజధాని లేదని నవ్వుతున్నారని, గత పాలకుల వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని గొట్టిపాటి తెలిపారు. మెడికల్ కాలేజీని ఎట్టి పరిస్థితుల్లో తొందరలో పూర్తి చేపించి రేపు రాబోయే సంవత్సరంలో మనం హాస్పిటల్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. అదేవిధంగా కాలేజీని కూడా తొందరగా కంప్లీట్ చేపించి ఇక్కడి నుంచి మొదటి విడతగా 100 మంది విద్యార్థుల్ని మనం ఇక్కడి నుంచి మెడికల్ కాలేజీ ఎడ్యుకేషన్ కోసం అవన్నీ రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చి తొందరగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడికి రావటం జరిగిందనమాట. అట్లానే గోవర్ధన్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ చెప్పారు, కాంట్రాక్టర్ ఆయన మెగా ఇంజనీరింగ్ తరపు నుంచి కాంట్రాక్టర్ గారు దాదాపు ఈ కాలేజీ ఎంత పెట్టి కడుతున్నాము, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది, ఎంతమంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, ఎన్ని లక్షల స్క్వేర్ ఫీట్ మనం ఇక్కడ కడుతున్నాం అనే విషయాన్ని మనందరూ కూడా చెప్పారు. దాదాపు 13 లక్షల స్క్వేర్ ఫీట్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేని విధంగా ఈ కాలేజీ నిర్మాణం జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది. మేము గోవర్ధన్ రెడ్డి గారిని అడిగేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో రేత్రనక పగలనక పని చేపించి మేము ఏదైతే నమ్మకం పెట్టుకున్నాం మీ మీద, ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకుండా పూర్తిగా తొందరలో అందిస్తారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మేము కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏ పనులు చేయాలో మేము కానీ, కలెక్టర్ గారు కానీ, ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ మా చేతిలో ఉన్న పని అంతా మేము తప్పకుండా చేస్తాం. ఎందుకంటే మనం ఎక్కడ ఏది చిన్న జరిగినా గుంటూరు దాకా పోవాల్సి వస్తుంది. మీ ప్రాంతంకే కాదు, ఇది మా మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం ప్రాంతానికి కూడా ఇదే అనమాట. మా దగ్గర ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు మా దగ్గర మెడికల్ కాలేజ్ అది కోల్డ్ స్టోరేజ్ లాగా ఉంది, మెడికల్ కాలేజ్ లాగా లేదు. అది ఊరక 4 పుల్లలేసి వదిలిపెట్టేశారు. ఈ ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్న కాలేజీలే ఆ 3 కాలేజీలు. మనం పిడుగురాళ్ళు కానీ, మచిలీపట్నం కానీ, ఇంకోటి అతనికి పాడేరు కానీ, ఈ 3 కాలేజీలే కొద్దిగా వేగవంతంగా ఉంది. వాటిలో మన బెస్ట్గా ఉంది. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. తొందరలోనే అందించాల్సిన అవసరం ఉంది. మా డిపార్ట్మెంట్ తరఫున కానీ మన మంత్రి గారిని కూడా తీసుకొస్తాం. తొందరలోనే మంత్రి గారిని తీసుకొచ్చి ఇంకా వేగంగా ఏ విధంగా పనిచేయాలనే దానికోసం తప్పకుండా పనిచేపిస్తాం. ఇదే కాకుండా ఇందాక అన్ని విషయాలు కూడా చెప్పుకొచ్చారు. రాజకీయంగా మొన్న ఈ మధ్య రాజధాని ఏ విధంగా చట్టబద్ధం చేసుకోవాల్సిన అవసరం వచ్చిందో, ఇక్కడ పరిపాలన చేసిన వాడు గతంలో పరిపాలన చేసి కరెక్ట్ వాడైతే అంత దూరం వెళ్లాల్సిన పని లేదు. ఎందుకంటే 13 సంవత్సరాలు అయింది. దేశ ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. విడిపోయి 13 సంవత్సరాలు అయింది. వీళ్ళ రాజధాని నిర్మాణం ఇంకా చేపట్టుకోలేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి కారణంతో ఇవాళ మనం రాజధాని కూడా నిర్మించుకోలేకపోయాం. దాదాపు 30,000 ఎకరాలు రైతులు ముందుకు వచ్చి ఇవ్వటం అంటే నాకు తెలిసి ఈ ప్రపంచ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పిలుపు మీద 30,000 ఎకరాలు ముందుకొచ్చి భూమి ఇచ్చిన చరిత్ర ఎక్కడ కూడా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కర్లేదు. అలాంటి రైతులు భూమి ఇచ్చారు. అది మనం కట్టుకోవడం చేత కదా గత ప్రభుత్వం చేసే మోసపూర్వకమైన మాటలతోటి గత 5 సంవత్సరాల కాలక్షేపం అంతా 3 రాజధానితో కాలక్షేపం చేశారు. విశాఖపట్నం అన్నారు, మన దగ్గర అన్నారు, కర్నూలు అన్నారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3 ప్రాంతాలు, మచిలీపట్నం అన్నారు, గుంటూరు అన్నారు, అమరావతి అన్నారు, విజయవాడ అంటా మళ్ళీ కొత్త పేర్లు పెట్టి మళ్ళీ అదొక కాలయాపన చేస్తా ఒక కుట్ర, రాజధానిని లేకుండా చేయాలనే కుట్ర. మరి ఎందుకు చేస్తారో నాకైతే అర్థం కావట్లా. అందరికి ఉంది. తెలంగాణకి ఇప్పుడు హైదరాబాద్ ఉంది, పక్కన తమిళనాడుకి మెడ్రాస్ ఉంది, బెంగళూరు ఉంది. ఎంతో సంపద సృష్టించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది రాజధాని. అమరావతి రాజధాని కట్టాలి అని చెప్పి భూములు ఇచ్చిన వారిలో ఆయన కూడా ఒకరు. 30,000 ఎకరాల్లో ఇచ్చిన వాళ్ళు ఆయన కూడా ఒకరు. దానికోసం పోరాటం చేసిన వారిలో కూడా ముఖ్యంగా ముందు నడిపించిన వాళ్ళు ఆయన కూడా ఒకరు. కలిసికట్టుగా చేశారు కాబట్టి దానికి
చట్టబద్ధత ఈరోజు సాధించుకోగలిగామంటే ప్రతి ఒక్కరూ ఒక చెయ్యి వేశారు కాబట్టి అది జరిగింది. మే 1 నుంచి ముందుగా ఓపీ అయితే స్టార్ట్ అవుద్ది. మిగతాది ఏదైతే ఉందో కాలేజీ దానికి సంబంధించి కూడా ఎన్ఎన్సీ ఇన్స్పెక్షన్కి అతి త్వరగానే ప్రయత్నించి కాలేజ్ సీట్లు కూడా 100 అట్లీస్ట్ ముందు స్టార్ట్ చేసేదానికి ప్రయత్నిస్తామని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తా ఉన్నా, దీంట్లో మేమెంత గట్టిగా పట్టుబడి మేము చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నాము, మీ వైపు నుంచి కూడా కొద్దిగా ఆ సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే మా అందరం కలిసి చేస్తేనే అవుతుంది. మీ వైపు నుంచి కూడా సరే కొన్ని ఫస్ట్ ఒక 3-4 నెలలు కొద్ది ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఒకేసారి సెట్ అవ్వవు, అందరూ ఒకేసారి అడ్జస్ట్ అవ్వలేకపోవచ్చు. కానీ మీ వైపు నుంచి కొద్దిగా సమన్వయం పాటిస్తూ మీ వైపు నుంచి కూడా సహాయ సహకారాలు ఉంటాయి. అందరం కలిసి చేస్తే ఇది అవుతుంది. దానికి మీ వైపు నుంచి కూడా అందుతుందని చెప్పి కోరుకుంటూ, మొన్న జరిగిన దాంట్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పార్లమెంట్ సమావేశాల్లో అన్ని పార్టీలు అమరావతికి సంబంధించి చివరికి కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసింది తెలిసి, ప్రతి పార్టీ కూడా సమాజ్వాదీ పార్టీ అన్ని అపోజిషన్ పార్టీ, సరే బీజేపీ మిత్రపక్షాలు చేయడం ఒకటి, అన్ని పార్టీలు ఒకే ఒక్క పార్టీ, దేశంలో ఒకే ఒక్క పార్టీ సపోర్ట్ చేయండి ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు జరుగుతూ ఉంది, ఏదో అమరావతికి ఒక్కదానికే కాదు జరుగుతూ ఉంది గౌరవం, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఒక్కటికే కాదు, తెలుగు జాతి మొత్తానికి కూడా ఆ రోజు గౌరవం. అందరూ దగ్గరికి వచ్చి కాదు ఇది తెలుగు వారికి న్యాయం చేయాలి అని చెప్పి అందరూ ఒక దగ్గరికి వచ్చి ఆ రోజు ఇటువైపు లేదా అధికార పక్షంలో ఉన్న మంత్రులందరూ వచ్చారు, ప్రతిపక్షంలో ఉన్న చివరికి రాహుల్ గాంధీ కూడా వచ్చి కూర్చున్నాడు, సపోర్ట్ చేశారు, అందరూ చేశారు. అటువంటిది ఒకే ఒక పార్టీ వాకౌట్ చేసింది. వీరిని ఒక్కటే అడగాలి. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు చాలా ఉన్నారు నియోజకవర్గానికి, వీరిని అడగవలసింది మన ప్రశ్న ఏమిటి అంటే, అయ్యా మీ స్టాండ్ ఏంటి అమరావతి పైన స్పష్టంగా చెప్పండి అని చెప్పి వారిని దయచేసి అడగవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీరు ఏదేదో మాట్లాడి ఒకరోజు మామిడికాయని ఒకరోజు ఆవకాయని, ఇది మరీ ఏదో ఒక విధంగా న్యూస్లో ఉండాలని చెప్పి కాంట్రవర్సీ అంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ న్యూస్లో ఉంటాం, అంత ఎక్కువ మాట్లాడుకుంటారని పార్లమెంట్లో పాస్ అవుతుంది తెలుసు, అది హెడ్లైన్స్ బాగా భారీగా వస్తుంది. కాబట్టి దానికంటే పెద్ద హెడ్లైన్ రావాలంటే చాలా విచిత్రంగా మాట్లాడితే చాలా పెద్ద హెడ్లైన్ వస్తేనే ఆ రోజు విచిత్రంగా మాట్లాడటం తప్పించి దానికి మరొకటి లేదు. అయితే మనందరం కూడా కొద్దిగా గ్రామాల్లో నాయకులు అందరూ ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు కాబట్టి మీరు అందరూ గ్రామాల్లో గట్టిగా ప్రశ్నించాల్సింది, అడగవలసింది ఏమిటి అంటే ఎదురువారిని మీకు అమరావతి పైన స్టాండ్ ఏమిటి అని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దీనిపైన మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. మనం అన్ని పద్ధతి ప్రకారం కరెక్ట్గానే చేసుకుంటూ పోయాం కాబట్టి దీన్ని గట్టిగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాం. ఏ పని చేసినా కూడా ఎవరు చేసినా కూడా ఇంత టీం వర్కే అని చెప్తారు కదా. నేను మొన్న అమరావతి చట్టపద్ధతి వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, ఏమని అనుకున్నానంటే భయపడ్డాను కూడా. దీన్ని కూడా చట్టబద్ధత కావడానికి కారణం నేనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటారేమో అని చెప్పి నేను అనుకున్నాను. నరసరావుపేట పట్టణంలోని స్థానిక ప్రకాష్ నగర్ నందుగల భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం నందు భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం శశికుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యధిక సంఖ్యలో సభ్యత్వం కలిగి ఉన్న పార్టీ అని, నాడు ఏవైతే సిద్ధాంతాలతో శ్యామప్రసాద్ ముఖర్జీ భారతీయ జనతా పార్టీని స్థాపించారో ఆ ఆశయాలను నేడు ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాకారం చేస్తున్నారన్నారు. కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదంలో గాయపడి ఎన్ఆర్ఐలో చికిత్స పొందుతున్న పోలీస్ అధికారులను హోమ్ మినిస్టర్ అనిత పరామర్శించారు. వారి ఆరోగ్య విషయంలో పోలీస్ ఆసుపత్రి సిబ్బంది ప్రత్యేకమైన దృష్టి సారించారని చెప్పారు. చికిత్స పొందుతున్న అధికారులకు ఎలాంటి ప్రాణహాని లేదని డాక్టర్లు తెలిపారని అన్నారు. అంటే అది క్లియరెన్స్ విషయంలో కోర్టుకి చూపించాల్సిన విషయంలో తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఎస్ఐ దుర్గా అబ్బాయి, అదేవిధంగా అబ్దుల్లా, అదేవిధంగా నాగరాజు, వీళ్ళు ముగ్గురు కూడా గాయపడడం. ఇమీడియట్గా అక్కడికి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎస్పీ గారు సంఘటనా స్థలానికి వెళ్ళి అదంతా పరిశీలించి ఇమీడియట్గా వీళ్ళందరినీ కూడా అంబులెన్స్లోని షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం గురించి ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి ఆ రోజు జాయిన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పెట్టడం, అదేవిధంగా ఒక పక్క నుంచి ఎస్పీ గారు, ఒక పక్క నుంచి మేము, ఒక పక్క నుంచి సీఎంఓ, అదేవిధంగా మన డాక్టర్స్ అందరూ కూడా నిత్య పర్యవేక్షణలో ఈరోజు వాళ్ళందరికీ కూడా వైద్యం జరుగుతుంది. ఈరోజు వాళ్ళందరినీ కూడా ఒకసారి పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాను, వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను.
నరసరావుపేట పట్టణంలోని చిలకలూరిపేట రోడ్ ఫ్లైఓవర్ దిగే క్రమంలో సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ డివైడర్ ఢీకొని బోల్తా పడిన నేపథ్యంలో ట్రాఫిక్ కొంత అంతరాయం కలిగింది. ఘటనా స్థలానికి రూరల్ పోలీసులు చేరుకొని ట్రాఫిక్ని క్లియర్ చేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర శాంతయ్య సత్రం పలు అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేసి తదుపరి జేసీకి అర్జీ ఇవ్వడం జరిగింది. దీనిపై దేవాదాయ శాఖ జిల్లా అధికారిని విచారణకు ఆదేశించడం జరిగిందని తెలిపారు. నరసరావుపేట పట్టణం పాత గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి శాంతయ్య సత్రం ఇది 1932 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశం ఏమిటంటే ప్రజలు ఎవరైనా బాటసార్లు ఉన్నప్పుడు దాంట్లో సేద తీరడానికి సుమారు 11 గదులు లోపల సత్రంలో 14 గదులు బయట ప్రజలకి ఉపయోగకరంగా ఉద్దేశించబడినాయి. ఇప్పుడు అది ఎండోమెంట్ ఆధీనంలో ఉన్నది. అయితే ఎండోమెంట్ ఆధీనంలో ఉన్నప్పటికీ ఆ సత్రంలో ట్రస్ట్ నెంబర్గా చెప్పబడుతున్నటువంటి రాధాకృష్ణమూర్తి అనే అతను ఇక్కడ ఉన్నటువంటి షాపులన్నింటినీ 27 షాపులను కూడా అద్దెలకు ఇచ్చేసి దాని ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం పొందుతూ ఉన్నాడు. ఇది పూర్తిగా అది ఏదైతే ఉద్దేశించి దానికి విరుద్ధంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజల ఉపయోగాల కోసం ఉద్దేశించిన ఆ సత్రాన్ని వ్యక్తిగత లాభాల కోసం ఇట్లా ఈ ట్రస్టు నెంబర్లు అద్దెలకు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. దీని మీద తగు విచారణ జరపాలని చెప్పి గ్రీవెన్స్ డేలో ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. 4వ తరగతి చదువుతున్న బాలిక అనారోగ్యంతో సహాయం కోసం కలెక్టర్ని ఆశ్రయించారు. ప్రభుత్వం స్పందించి తన కూతురికి సహాయం చేస్తే తను చదువుకుంటుందని తల్లిదండ్రులు వేడుకున్నారు. నమస్కారం సార్, నా పేరు పల్లపాటి వీరయ్య, మరి న్యూజిల్లా మండలం ఖమ్మంపాడు, పల్నాడు జిల్లా. నా భార్య పేరు మరియ కుమారి, మా పాప పేరు కీర్తన. కామెర్ల వల్ల మా పాపకి లివర్ పాడైపోయిందని చెప్పారు. నరసరావుపేటలో 4-5 హాస్పిటల్ తిరిగాం. ఉన్న డబ్బు అంతా 4 లక్షల దాకా ఖర్చు పెట్టాం. ఇంకా మాకు అంతకు మించి స్తోమత లేదు. హైదరాబాదు ప్రైవేట్ హాస్పిటల్కి రాసి ఇచ్చారు అక్కడికి వెళ్ళమని. అక్కడ 20 లక్షల పైన అని చెప్పి ఇచ్చారు మాకు అంతకు మించి ఇంకా స్తోమత లేదు. ప్రభుత్వమే మమ్మల్ని కాపాడాలి, మా పాపను కాపాడాలి. ప్రభుత్వం దాతలు ఉంటే మా పాప బతికిద్ది, లేకపోతే లేదు. కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. అక్కడ మేడం గారు కూడా హాస్పిటల్కి అనుకున్నారు. అయితే ఆర్ఎక్స్ కార్డు ఉంటేనే ఫ్రీగా అవుతుంది, లేదంటే డబ్బులు అవుతాయి అని చెప్పి డాక్టర్లు చెప్పారు. హాస్పిటల్లో డాక్టర్లు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జీవి ఆంజనేయులు గారు మా పాపను బతికించాలి, సహాయం చేయండి సార్. అయితే మా పాపకి బాగా కామెర్లు అయినాయి. కామెర్ల మీద లివర్ బాగా డ్యామేజ్ అయిపోయింది. నర్సాపేట తీసుకెళ్ళాము. నర్సాపేట లైన్ హాస్పిటల్కి తీసుకెళ్తే చూసారు 3 లక్షల పైన అయిపోయినాయి. మా పాపకి లివర్ మార్చాలమ్మ అన్నారు. లివర్ మార్చాలంటే 2 లక్షల పైన అయితే అని చెప్పారు మా పాపకి. అయితే మేము 3 లక్షలు పెట్టాము, అన్నీ పెట్టాము. మాకైతే లేవు సార్. ఇంకా చంద్రబాబు గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మా పాపను బతికించండి సార్. పవన్ కళ్యాణ్ సార్ మా పాపను బతికించాలి సార్. జీ ఆంజనేయ సార్ మా పాపను బతికించాలి సార్. లోకేష్ సార్ మా పాపను బతికించాలి సార్. మేము ఎంతమంది కడిపోయినా మాకు సహాయం కావట్లేదు సార్. చంద్రబాబు సార్ నన్ను బతికించండి సార్. మీరు బతికిస్తే నేను బడిగిపోతా సార్. మాకు సహాయం చేయండి సార్. నా లివర్ పాడైపోయింది సార్. వైసీపీ పార్టీలో మహిళలకు తగిన ప్రాధాన్యత లేదని మాజీ కౌన్సిలర్ పద్మలత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం, గోపిరెడ్డి కోసం మాత్రమే తాను పార్టీలో ఉన్నానని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్న కనీస మర్యాద మహిళా నేత అనే గౌరవం కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గోపిరెడ్డి స్పందించి మహిళా నేతల కష్టాలను గుర్తించాలని కోరారు. తాను స్వలాభం కోసం కానీ లేదా కుటుంబం ప్రయోజనం కోసం పార్టీలోనికి రాలేదని తన సెల్ఫీ ద్వారా తెలిపారు. రాజావళి మాస్టర్ గారు, స్వామి మాస్టర్ గారు, హనుమంతరావు గారు, శేషమ్మ, మంగమ్మ రాశారు. ఓకే, వీళ్ళందరూ నాయకులే, వీళ్ళందరూ పేర్లు రాశారు, మంచిదే. మరి మేమెవరు అండి? నేను ఒక మాజీ కౌన్సిలర్నేగా. ఒక పేరు రాయటానికి ఆలోచిస్తారు, ఒక పదవి ఇవ్వటానికి ఆలోచిస్తారు. మరి కష్టపడిందంతా ఎటుపోయిందండి? 13 సంవత్సరాల నుంచి పిచ్చిదానిలాగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పక్కన కష్టపడి తిరుగుతూ పనిచేస్తూ నేను నా భర్త ఎన్ని రకాలుగా మేము కష్టపడ్డామో మాకు తెలుసు, సీనియర్ నాయకులకు కూడా తెలుసు. మీరు దయచేసి నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళని హైప్ చేస్తూ ఎవరెవరికో తెలియని వాళ్ళకి పదవులు ఇస్తూ కష్టపడిన వాళ్ళు మాత్రం పక్కన పెట్టకండి దయచేసి.
ఈ మ్యాటర్ రాసింది ఎవరో నాకైతే తెలియదు, కానీ సార్కి తెలుసో లేదో నాకైతే తెలియదు. కానీ నేను కోరుకునేది ఒకటే, కష్టపడే ఆడవాళ్ళకి, మహిళలకి వాల్యూ ఇవ్వండి, దయచేసి వాల్యూ ఇవ్వండి. ఎందుకంటే కొద్దిమందే ఉన్నారు అక్కడ, ఏమీ 100 మంది లేరు లేడీస్ కూడా. వచ్చే వాళ్ళకి వాల్యూ ఇవ్వండి, కనీసం కూర్చోమనండి, వాళ్ళకి మర్యాద ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి ఏదైనా సబ్జెక్ట్ తెలియకపోతే చెప్పండి, మాట్లాడమనండి. అంతేగాని విలువ లేకుండా చూస్తే ఎలాగండి? ఏ విధంగా వస్తారు? మాకేమైనా పని పాట లేక, లేకపోతే ఇంట్లో జరక్క మేము పార్టీకి కష్టపడుతున్నాము వచ్చి? నాకైతే అవసరం లేదండి, నా పిల్లలకి ఉద్యోగాలు అవసరం లేదు, నా ఇంట్లో ఏ అవసరాలు లేవు పార్టీ నుంచి. అయినా కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గెలవాలి, పైన జగనన్న గెలవాలి అనే ఇదితోనే నేను కష్టపడుతున్నాను. కానీ మాకైతే అసలు అవసరమే లేదు. నరసరావుపేట మండలం కేసానుపల్లిలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి మహాప్రతిష్ఠ మహోత్సవం త్రయాహ్నిక దీక్షతో ఏప్రిల్ 3 శుక్రవారం నుండి 6వ తేదీ సోమవారం వరకు ఆగమాచార్య శ్రీమాన్ వేదాంత రంగస్వామి అయ్యంగారి వారి ఆధ్వర్యంలో జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిష్ఠ అనంతరం భక్తులకు గ్రామంలో ఊరబంతి పెట్టారు. కేసానుపల్లి గ్రామ ప్రజలు, భక్తుల సహాయ సహకారములతో ఈ మహత్తర కార్యక్రమం జరిగిందని పలువురు నిర్వాహకులు తెలిపారు. రంగరంగ వైభవంగా జరిగిన ఈ ప్రతిష్ఠ మహోత్సవానికి కనులారా తిలకించడానికి ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జనసేన జిల్లాని పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. నమృతే హవవది నాన్యః పంథా అయనాయ విద్యతే స్వాహా యజ్ఞవయజంతదేవ అలంకరణ జరుగుతుంది కనుక అపరంగదా ఉదీచీనందక వేస్ట్ బ్యానర్స్, క్లాత్ పేపర్స్తో బ్యాగులు, కవర్స్ తయారీ పోటీలు 5/4/2026 ఆదివారం సాయంత్రం నరసరావుపేట పట్టణంలో శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానం నందు శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తయారు చేసిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ మరియు కన్సోలేషన్ 2 బహుమతులను అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్
నాగసరపు సుబ్బరాయ గుప్తా మాట్లాడుతూ మహిళల్లో పోటీతత్వాన్ని, సృజనాత్మక శక్తిని వెలికితీయుటకు పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వెల్లంపల్లి కేశవరావు బహుమతులు అందజేశారు. ఈ ట్రస్ట్ తరపున మన వెల్లంపల్లి కేశవరావు గారు చాలా మంచి కార్యక్రమం పెట్టారు. మరి వేస్ట్ పేపర్, వేస్ట్ క్లాత్ మరియు వేస్ట్ బ్యానర్లతో బ్యాగులు, కవర్లు తయారు చేయటం మహిళలకి చాలా మంచి కార్యక్రమం పెట్టాడు. ఎందుకంటే ఆయన ఇందాకనే చెప్పాడు, అందరిలో కొద్దిగా మార్పు తీసుకురావాలి అనే లెక్కలో ప్రయత్నం చేస్తున్నాడు. చాలామందిలో ఇప్పుడు ఆయన అనుకున్నట్టు చాలా తక్కువ మంది వచ్చారు, ఎక్కువ మంది రాలా. సుమారు 17-18 మంది అవి చేసుకొని ఇప్పుడు వచ్చారు. మరి తొందరలో వెంటనే మన న్యాయ నిర్ణేతలకు ఉన్న ఇద్దరు సుజాత లక్ష్మి గారు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన వెల్లంపల్లి కేశవరావు గారు కానీ ఇక్కడ ఉన్న మేము అందరం కూడా కోరుకునేది ఒకటే, అందరిలో మార్పు రావాలి, విద్యార్థులు చక్కగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని. స్థానిక కేసానుపల్లిలోని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 2024-2025 విద్యా సంవత్సరంలో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు 2/4/2026 తేదీన జరిగిన 12వ స్నాతకోత్సవంలో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ పరిధిలోని కళాశాలలో ప్రథమ కనబర్చిన మా కళాశాల విద్యార్థులైన సొప్పరం ఉపేంద్ర ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగంలో మరియు సంకురు వెంకట కళ్యాణి కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ విభాగంలో గోల్డ్ మెడల్స్ అందుకున్నారని కాలేజీ ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపి కాలేజ్ యాజమాన్యం ఘనంగా సన్మానించారు. నా పేరు ఉపేంద్ర. నేను 2025 ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఆటోమొబైల్ విభాగంలో పాస్ అయ్యాను. నాకు ఈ గోల్డ్ మెడల్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఈశ్వర్ కాలేజ్. Hello everyone, my name is Kalyani, 2025 passed out in Ishwar College of Engineering. This is the happiest moment of my life, standing here with this gold medal. My heart is filled with gratitude, pride and overwhelming joy. This medal may have my name on it, but this success does not belong to me alone. Firstly, I bow my head to my mentors and teachers. You believed me even when I doubted myself. You guided me, encouraged me and supported me and never let me give up. To my parents, this moment is yours. Your endless love, patience brought me up here. Thank you Ishwar College of Engineering for your support and shaping my knowledge and pushing my confidence through higher levels. మా ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఈ సంవత్సరం యూనివర్సిటీ లెవెల్లో ఇద్దరి గోల్డ్ మెడల్ వచ్చినాయి. సిఎస్సి డిపార్ట్మెంట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి. వారికి మా కాలేజీలో తల్లిదండ్రులు పేరెంట్స్ని పిలిపించి వారికి సన్మానం చేసి స్కాలర్షిప్ కింద 10,000 రూపాయలు డిపార్ట్మెంట్కి 10,000 ఇవ్వడం జరిగింది. మా కాలేజీలో అంతకుముందు 6 సార్లు ఆటోమొబైల్ గోల్డ్ మెడల్ వచ్చింది. ఈసారి 7వ గోల్డ్ మెడల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ టైం సిఎస్సి డిపార్ట్మెంట్ కూడా గోల్డ్ మెడల్ సాధించారు. స్టూడెంట్స్కి మా అభినందనలు తెలియజేస్తున్నారు. కష్టపడి చదివి గోల్డ్ మెడల్ సాధించినందుకు వాళ్ళ స్టూడెంట్స్కి అభినందనలు తెలియజేస్తూ ఇక ముందు కూడా మన కాలేజీకి మంచి గోల్డ్ మెడల్ సాధించి కష్టపడి అందరూ చదవాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. మరి మా ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీలో 7-8 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. మరి ఈ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ డిజైన్లో మరియు ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 2 గోల్డ్ మెడల్స్, మొత్తం 8 గోల్డ్ మెడల్స్ మా యూనివర్సిటీ స్థాయిలో మా ఈశ్వర్ కాలేజీకి రావడం చాలా గర్వకారణంగా ఉంది. మరి ఈ గోల్డ్ మెడల్ సాధించిన ఉపేంద్రకి అలాగే కళ్యాణికి వాళ్ళిద్దరిని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకుని వచ్చి ఈరోజు పిల్లలందరి మందిలో మరి వాళ్ళకి సన్మానం చేసి మరి మెరిట్ స్కాలర్షిప్ రూపంలో 10,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి సన్మానం చేయడం జరిగింది. ఈ ఘనతని సాధించినందుకు గాను మరి మా కళాశాల అధ్యాపకుల్ని మరి స్టాఫ్ అందరి మెంబర్స్ని ప్రిన్సిపల్ గారిని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. We are from Ishwar College of Engineering. Today marks a remarkable moment of Ishwar College of Engineering as we have received 8th gold medal in our college history from the departments of Automobile Engineering and Computer Science Design. I would like to congratulate all the management, faculty and to the students. Of course, their hard work has made them to reach to this certain level. And I would like to congratulate Dr. Vasanthi Garu, the DET HOD, and Rambabu Garu, AME HOD, for making the students in this way to achieve the highest moments. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్యశాల పనుల పురోగతిపై సమీక్ష మంత్రి గొట్టిపాటి ఆధ్వర్యంలో. వైసీపీలో మహిళలకు తగిన ప్రాధాన్యత లేదన్న మాజీ కౌన్సిలర్ పద్మలత. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.